సంస్థలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసేస్తాయి. సో ఇప్పుడు సజ్జల వరకు కూడా వెళ్ళి నోటీసులు ఇవ్వగలుగుతారు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయడం దగ్గరే ఆ స్టెప్కి వెళతారా, వెళ్లకుండా ఆగిపోతారా, ఆపేస్తారా, అలాంటి క్వశ్చన్లు చాలా చర్చ జరుగుతుంది సాహిబ్ గారు. రిషి గారు, ఇక్కడ కీలకమైనటువంటి విషయాలు ఏంటంటే అసలు దీనికి పిన్ పాయింట్ ఎవరు? ఆ రోజు నేను ఇందాక ఫస్ట్ ఇంట్రోలో కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఆ రోజు మద్యం అమ్మకాలు జరిపింది ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయనకి నోటీస్ సర్వ్ చేస్తారు, లీగల్ ప్రొసీజర్స్ బిగిన్ చేస్తారు. ఇక్కడ అసలు ఈ టీం ఎలా వర్క్ చేసిందనే దాని మీద కూడా ఈడీ చాలా స్పష్టంగా దర్యాప్తు చేసింది. ఇక్కడ డిస్టిలరీస్ ఎవరు చేశారు, మేనేజ్మెంట్, అలాగే అదే విధంగా ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరు చేశారు, అమ్మకాలు ఎవరు చేశారు, అక్కడి నుంచి మనీ ఏ విధంగా ఎక్కడెక్కడికి వెళ్ళాలో మ్యాపింగ్ ఏ విధంగా చేశారు, ఆ టీములన్నింటిని కూడా వాళ్ళు విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి ఈడీ మరి చాలా అంశాలు సేకరించారు. దాని తర్వాత సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో కంపేర్ చేశారు. అంటే లీగల్ డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఆధారాలు సేకరించి ఇక్కడ తప్పులు జరిగినాయి అని చెప్పి వాళ్ళు ఒక 430 కోట్ల రూపాయలు జప్తు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే అసలు దీనికి సూత్రధారులు పాత్రధారులు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇది మొత్తం జరిగిందంటారా? వాస్తవంగా ఓపెన్ గా అందరూ మాట్లాడుకునేటువంటి విషయమే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆ యొక్క కోటరీలోకి ఎవడు రావడానికి ధైర్యం సాహసం చేయలే, మొత్తం ఆయనే చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈడీ కావచ్చు, సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా విజయసాయి రెడ్డి మీటింగ్ పెడతాడా, లేకపోతే విజయసాయి రెడ్డి ఇంకోళ్ళు ఎవరో 100 కోట్లు ఇవ్వండి అని అడుగుతాడా, లేకపోతే మిథున్ రెడ్డి మొత్తం స్కెచ్ చేస్తాడా? సాధ్యం కాదు కదా. అంటే విజయసాయి రెడ్డి గారు ఇప్పటికే విజిల్ బ్లోయర్ అయ్యారు. నేను మీకు కావాల్సినటువంటి సమాచారం ఇస్తానని చెప్పడం, ఆయన కీలకమైనటువంటి అధికారులు, అసలు గోవిందప్ప అనేటువంటి వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. అవును. కాబట్టి ఏంటంటే ఇటువంటి కీలకమైనటువంటి విషయాల మీద ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తా ఉంటారు ఈడీ వాళ్ళు. మనం ఈ ఒక విధంగా చెప్పాలంటే ఈడీ చాలా వేగవంతంగా చేసిందండి దర్యాప్తు. ఏపీసీఐడి వాళ్ళు ఎంత వేగంగా చేశారో ఈడీ కూడా అదే వేగంగా చేయబట్టే ఇప్పుడు సెప్టెంబర్ లో అనుకుంటా వాళ్ళు ఈడీ నుంచి మొత్తం మన సిట్ నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. అదే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి కేవైసీలతో సహా తీసుకున్నారు. కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగినాయి, ఎంత జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఈ ట్రాన్సాక్షన్ ఎవరెవరికి వెళ్ళినాయి, కీలకంగా ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంటే ఆఫీస్ అది కూడా దీని నుంచే కట్టారంటున్నారు. వాళ్ళ కార్లు ఈఎంఐ కూడా దీని నుంచి వెళ్ళినాయి అంటున్నారు. అంటే వాళ్ళు ఎంత సమాచారాన్ని సేకరించారో ఒక్కసారి తమరు గమనించండి. కాబట్టి ఇటువంటి అంశాలు ఎలా ఉంటాయంటే ఈ ఒక్కసారి ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఆ కేసులు మామూలుగా వెళ్ళవండి. ఢిల్లీ ఒక అంజారెడ్డి గారు, సో దాదాపుగా కొలిక్కొచ్చి ఇక ఫైనల్ స్టెప్ అంటే లాస్ట్ బట్ వన్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ దగ్గర ఆగింది మొత్తం అనుకోవచ్చా లిక్కర్ కుంభకోణం?